వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. పులివెందులలోని వైఎస్ వివేక ఇంటికి క్లూస్ టీం వేలిముద్ర నిపుణులను తీసుకెళ్లిన సిట్ ఇన్ఛార్జ్ అభిషేక్ మహంతి, అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ పడక గది, స్నానాల గదిని పరిశీలించారు. వివేక కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల నుంచి వివరాలు సేకరించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివేక డ్రైవర్ ప్రసాద్, పిఏ కృష్ణారెడ్డి, వివేక ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పనిమనిషి లక్ష్మిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసు దర్యాప్తు వివరాలు రేపు వెల్లడిస్తామని అమిత్ గార్గ్ తెలిపారు. మేము పోలీస్ స్టేషన్కి నైట్ వెళ్ళాం సార్, 8 o'clock. అక్కడికి వెళ్తే ఆయన లేరని చెప్పారు సార్. అయితే ఇంటి దగ్గర తీసుకెళ్లారు, మీరు వెళ్ళండి అంటే అక్కడికి వెళ్తే ఆయన లేరని చెప్పారు సార్. కడప తీసుకెళ్ళానని చెప్పారు సార్. లెటర్ కారణంగా తీసుకెళ్లారని చెప్పారు సార్. 11:30కి వచ్చారు సార్. ఏం చెప్పలేదు, అన్నం తిన్నాడు సార్, పనుకున్నారు సార్. అంటే సార్ రాజశేఖర్ సార్ ఫోన్ చేస్తేనే వచ్చారు సార్. ఎందుకు రాలేదంటే రాత్రి లేట్ అయిందని సారే లేట్గా రమ్మన్నారు సార్. అంటే నువ్వు హెల్త్ బాగాలేదు, త్వరగా ఇంటికి వెళ్ళంటే వచ్చారు సార్. సార్ దగ్గర ఉండవు, నువ్వు జాగ్రత్త, ఇంతకాలం తీయడం ఉండవు మేము, నువ్వు బాగుండాలైనా సార్ని కాసుకొని జాగ్రత్త, ఎవరన్నా అనుకొని వచ్చినా మంచి అని చెప్తా అంటే నాకు చెప్పబడితే లేచేసి నేను భయంగా ఉంటాను, నేను అడ్డమైన పడి నా సార్ నేను కాపాడుకుంటా, అవన్నీ ఏం జరగవులే, అంత ఎవరు రారు సార్ జోలికి కూడా అని అంటా ఉండేవాడు సార్. అట్లా బాగున్నాడు సార్. ఇప్పుడు నీ సడన్గా ఈ పని అయిపోయింది సార్. ఎప్పుడే కానీ కోపగించుకోడు, నన్ను తిట్టాడు, గదురుకోడు.